కోసము ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసి వేడయిన తర్వాత పోపు దినుసులు, ఆనియన్స్, కొంచెం కరివేపాకు వేసి వేయించాలి. అది కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసి వేయించాలి. నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసేసి కాస్త తగినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ మూత పెట్టి మగ్గనివ్వాలి. నెక్స్ట్ ఇందులో వేసే పొడి కోసము కొబ్బరి, తెల్లవాయలు, ఎండుమిర్చి అండ్ పప్పులు వేసేసి మిక్సీ పడితే ఇలా వస్తుంది పౌడరు. నెక్స్ట్ ఇవి మగ్గినాయో లేదో చెక్ చేద్దాము. ఇలా ఒకసారి మిక్స్ చేసేసి మగ్గినాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేయాలి. జస్ట్ 1 minute చేసేసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లి మిక్స్ చేసుకోవడమే, అంతేనండి.